ఆర్గనైజేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నాడంటే జిల్లా అధ్యక్షుడు సమస్యలు జిల్లాలో చేయాలి, కొన్ని దాటి పరిమితి అన్ని లేయర్స్ దాటిన తర్వాత అప్పుడు నా దగ్గరికి రావాలి. ఇవన్నీ రాలేదు అవన్నీ ప్రతిదీ అంటే 10 లక్షల మందికి పవన్ కళ్యాణ్ ఒకటి సమాధానం చెప్పలేడు, అటు చచ్చిపోతాడు. అలిసి మాట్లాడి చచ్చిపోతాడు. అంటే నాకు ఏమనిపించిందంటే కొన్ని లక్షల మందితో మాట్లాడి మీరు చెప్పండి, రోజు మీరు ఇలా కలవండి, రోజు ఇలా రండి, అలసిపోతాం మనం. నాకు తండ్రులు తాతలు ఇచ్చిన సంపాదన లేదు నా దగ్గర. పార్టీని నడపాలి, పార్టీకి డొనేషన్లు ఇవ్వరు, ఎప్పుడైతే కొంచెం ఇస్తారేమో. కానీ ఫిలిమ్స్ అవసరం, ఫిలిమ్స్ అసలు ఇష్టం లేని అనే సినిమా అవసరం లేదని వదిలేసాను చాలా కాలం. మీరు చూసారు పోరాడేటప్పుడు సినిమాలు వదిలేశాను. కానీ తప్పక మళ్ళీ సినిమాలు చేశాను. మళ్ళీ దేనికంటే నాసియాన్ని జనసేన పార్టీ ద్వారా బతికించుకోవడం కోసం, దానికోసం సినిమాలు చేశారు. దానికోసం ఏంటి ఇవన్నీ చేస్తే పార్టీ నిలబడింది. అంటే నేను అనేది ఇంత నలిగాను. దీని ఐడియాలజికల్ బరువు మోసా, దీని ఆర్థిక బరువు మోసా, రాజకీయ పోరాటాలు చేసాం. వీటన్నిటికీ నేను నిలబడగలి, నేను ఒకరిని నిలబడితే సరిపోదు, మీరు అందరూ కలిసి నిలబడ్డారు. వి టుక్ ఇట్ టుగెదర్, ఇక్కడ దాకా వచ్చాం. ఒక పార్టీ పెట్టడం అంటే మనం అందరం ఏమనుకొస్తాం, ఆర్గనైజేషన్ ఉంది, టీడీపీకి ఆర్గనైజేషన్. కరెక్ట్, టీడీపీకి ఆర్గనైజేషన్ ఉంది. రామారావు గారు, నాదెళ్ల భాస్కర్ రావు గారు, చాలామంది కూర్చోబెట్టి, ఉపేంద్ర, ఇలాంటి వాళ్ళందరూ ఒక థింక్ ట్యాంక్ కలిపి పెట్టిన పార్టీ అది. వాళ్ళు నలిగారు, కింద పడ్డారు, మీద పడ్డారు, వాళ్ళకి పదావిచ్యుతులు అయ్యారు. మన చంద్రబాబు గారు చేత నిలబెట్టారు. వాళ్ళకి ఒక 4 decades, దాదాపు క్లోజ్ టు 4 decade జర్నీ ఉంది వాళ్ళకి. మనకి ఏముంది, మనలో అసలు దేనికి వచ్చామని ఐడియా చెప్పినా అసలు ఈ నమ్మచ్చా అని అడుగుతారు. అంటే ఇలాంటి కాన్స్టెంట్ ఏమంటుందని డౌట్స్ మీద, సందేహాల మధ్యలో తీసుకొచ్చి నిలబడిన తర్వాత ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చింది, స్టెబిలిటీ. ఎప్పుడు వచ్చింది, ప్రధానమంత్రి గారు గుర్తించిన తర్వాత అందరూ లేదంటే ఆయన చెప్పారంటే ఇది చూసింటారు. అంటే ఒక రాజముద్ర పడింది, అంటే జనసేన పార్టీ మీద ఒక రాజముద్ర పడింది. అలాగే ఎలక్షన్ కమిషను ఇది రిజిస్టర్డ్ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, రాజముద్ర పడింది. నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు థింక్ అబౌట్ స్ట్రక్చర్. అసలు దీన్ని ఆర్గనైజేషన్ ఎలా బలోపేతం చేయాలి. నేను ఈ 5 minutes మాట్లాడి ఈ సమావేశం చిన్న విరామం ఇస్తాను. మీరు లంచ్ చేసిన తర్వాత మీలో కూర్చొని కొద్దిమందిని తీసుకొచ్చి మీతో మాట్లాడితే మీ అభిప్రాయాలు, మీ భావాలు విని దాన్ని ఫైనల్ విల్ కన్క్లూడ్ బై 3:34 దీని తర్వాత, ఈ చిన్నపాటి విరామం తర్వాత. మనం ఎందుకు ఇప్పుడు ఆర్గనైజేషన్ తోటి ముడిపెట్టి దీన్ని విరామం ఇస్తాం. ఆర్గనైజేషన్ ఎందుకు ఇప్పుడు బలంగా చేయొచ్చు అంటే, మనిషికి ఇప్పుడు నాలాంటోడు గాల్లో వెళ్తాడు అంటే, నేను ఒక అబ్స్ట్రాక్ట్ థాట్ని పట్టుకొని వెళ్తాను. అంటే దాని దగ్గర ఫామ్ ఏమి ఉండదు. అంటే కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్టు, వాడు ఇండియాకి వద్దాను కూడా వాడు అమెరికా కనిపెట్టాడు. నేనేమనుకుంటాను, ఇండియాకి రావాలని ఇండియాకి వెళ్ళాలి.